మనిషి గుండె ఆగిపోతే ఏం జరుగుతుంది? సాధారణంగా మనం ఏమనుకుంటాం? ఇక బ్రతికే అవకాశం లేదు అని అనుకుంటాం కదా. గుండె ఆగిపోవడం అంటే ఆయుష్ ముగిసిందని అందరూ అనుకుంటారు. కానీ ఈరోజు మీరు వినబోయే నిజమైన స్టోరీ మీ నమ్మకాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి గుండె ఆగిపోయాక 45 నిమిషాల తర్వాత మళ్ళీ బ్రతికాడు. అది కూడా గుండె మాత్రమే కాదు, మెదడు కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఇది సినిమా కాదు, కళ కూడా కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన 2001లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జరిగింది. 53 ఏళ్ల జార్జ్ అనే వ్యక్తి ఉదయం తన పనికి సిద్ధమవుతుంటే ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తన ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఆయనకు ఊపిరి ఆగిపోతుందేమోనన్న భయం పుట్టింది. తన భార్య వెంటనే 911కి ఫోన్ చేసింది. ఆమె కంట్లో భయం, చేతుల్లో వణుకు. అంబులెన్స్ వచ్చేసరికి జార్జ్ స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు వెంటనే సిపిఆర్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు. ఆయన్ని బ్రతికించేందుకు వారు 45 నిమిషాల పాటు ప్రయత్నించారు. అయితే ఎటువంటి స్పందన రాలేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. చివరికి డాక్టర్లు చేతులెత్తేశారు. మధ్యాహ్నం 11:20 ఆయన ఇక లేరు అని చెప్పారు. జార్జ్ భార్యకి వార్త విన్న వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె లోపల ఏదో నమ్మకం. ఆమె మాటలు డాక్టర్లను ఆశ్చర్యపరిచాయి. డాక్టర్, ఇంకొక్కసారి సిపిఆర్ చేయండి, నా భర్త బ్రతుకుతాడనిపిస్తుంది నాకు అని బ్రతిమలాడుతుంది. డాక్టర్లు మొదట పక్కకు చూశారు. అయినా ఆమె నమ్మకాన్ని గౌరవించి మరోసారి చిన్నగా సిపిఆర్ ఇచ్చారు. అయితే అద్భుతం జరిగిపోయింది. 45 నిమిషాల పాటు పూర్తిగా ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్లు అందరూ షాక్ అయ్యారు. ఈ విషయం ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆ గుండె తిరిగి పనిచేయడం ఓ అద్భుతం. కానీ మెదడు? సాధారణంగా గుండె ఆగిన 4-5 నిమిషాల్లో మెదడుకు రక్తం వెళ్ళదు. దాంతో మెదడు పనిచేయడం మానేస్తుంది. ఇది డాక్టర్ల మాట. కానీ జార్జ్ విషయంలో అలా జరగలేదు. అతను తేరుకున్న వెంటనే మాట్లాడాడు, కళ్ళు తెరిచాడు, పెద్దగా చెడబడలేదు. అతని మెదడు చాలా సరిగ్గా పనిచేస్తుంది. డాక్టర్లు ఇది మెడికల్ మిరాకిల్ అంటున్నారు. అంటే వైద్యపరంగా ఇది అసాధ్యం, అయినా జరిగిపోయింది. బ్రతికిన తర్వాత జార్జ్ చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నాకు ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించింది. చుట్టూ చీకటి, కానీ ఎక్కడో ఓ వెలుగు. ఆ వెలుగులో నా భార్య గొంతు వినిపించింది అని అన్నాడు. అతను చెప్పినట్టు తన భార్య మాటలు విన్నాకే తనకు చైతన్యం వచ్చిందని అనిపించిందట. ఇలాంటి అనుభవాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే మరణానికి చాలా దగ్గరగా వెళ్ళిన అనుభవం. దీన్ని చాలామంది వ్యక్తులు వివిధ సందర్భాల్లో అనుభవించారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక వ్యక్తి పూర్తిగా స్పృహ కోల్పోయినప్పుడు, గుండె ఆగిపోయినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఇలా అనుభవించారు. తాము తన శరీరం బయట ఉన్నట్టు అనిపించిందట. ఒక వెలుతురు చూడడం, శాంతి అనుభూతి, చనిపోయిన తర్వాత బంధువుల్ని కలవడం అనిపించిందట. కానీ మళ్ళీ తిరిగి శరీరంలోకి వచ్చారు. ఈ అనుభవాలన్నీ శాస్త్రపరంగా పూర్తిగా వివరించలేని విషయాలు, కానీ ఇవి నిజంగా జరుగుతున్నాయని వైద్యులు అంగీకరిస్తున్నారు. ఇలాంటి స్టోరీస్ మనం వింటే మనలో జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది. మనిషి బతుకును ప్రేమ, నమ్మకం మరియు వైద్య విజ్ఞానం ఎంతగానో కాపాడగలవు. జార్జ్ భార్య ఆశ వదలకుండా అడగడం వల్లే ఆయనకు మరోసారి జీవితం వచ్చింది. అది కేవలం మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కాదు, ఆమె ప్రేమ వల్ల కూడా. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, గుండె ఆగిపోవడమే అంతం కాదు. మనిషి మనసు, ఆశ, ప్రేమ మరియు శాస్త్రం కలిసినప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.